Most important reason why we started YouTube is to go to the extent that what we want to achieve. Okay, already time 3 అయింది. Let's head towards the gym because కొంచెం మాట్లాడుకుందాం మనం ఇంపార్టెంట్ స్టాప్. సో అది ఎలా ఉంటుంది. Let's go. సంక్రాంతికి వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత థింగ్స్ గాట్ చేంజ్డ్ లాట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ప్రెడిక్టబుల్గా జరిగాయి మన లైఫ్లో. నేను దాని గురించి డిస్కస్ చేయడం కంటే కూడా యుల్ సీ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్ ఏంటిది అని. బట్ అసలు ఇలా జరుగుతుందా మన లైఫ్లో, మనకి ఇంత లక్ ఉందా అనేలాగా కొన్ని జరిగాయి. యాక్చువల్లీ స్ట్రెస్ బిల్డప్ అయిపోయింది, ఇంకా దానివల్ల బాడీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది. అంటే స్ట్రెస్లో ఇంక ఏది పడితే అది తినేసాం మనం. ఒక 2 వీక్స్ అయితే జిమ్కి కూడా రాలేదు క్లియర్గా. ఇప్పటి నుంచి ఇంకా అలా ఉండకూడదు అని మెంటల్లీ ఫిక్స్ అయ్యి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం అసలు ఏం జరిగింది, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన బాడీ ఇలా అయిపోవడం కారణం ఏంటి అని. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? సో ఫైనలీ ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఏంటంటే, మేబీ మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండటం కోసం ట్రై చేస్తానండి ఈ వీడియో మొత్తం. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ లుకింగ్ సిన్స్ ఐ వాజ్ 16 years old or 15 years old. ఇప్పటి నుంచి అనుకుంటున్న ఒక డ్రీమ్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది, గేట్ ఓపెన్ అయింది. సో ఐఎమ్ వేయింగ్ మై ప్రోస్ అండ్ కాన్స్. డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్స్ టు ద ఆపర్చునిటీ దట్ ఐ గాట్. ఏ ఆపర్చునిటీ అనేది నేను రివీల్ చేయలేను కంప్లీట్గా, బట్ ఐ లీవ్ యూ ద క్లూస్. దానికోసం నేను ఐ నీడ్ టు సాక్రిఫైస్ మై మేజర్ సోర్స్. డైలీ 9 to 7 లేదా 9 to 6 జాబ్ కాదు, మనది నైట్ టైం లేదా ఈవినింగ్ 4 to 1 జాబ్, అకౌంటింగ్. సో కొన్ని నాకు వచ్చిన ఆపర్చునిటీకి జాబ్ చేస్తూ ఆపర్చునిటీ అది వెళ్ళటమా కాదా అనేది పెద్ద క్వశ్చన్. బికాస్ ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్, బిలీఫ్, ఇట్స్ ద విల్ పవర్ ఆర్ ఇట్స్ మనం మేనిఫెస్ట్ చేస్తామంటారు కదా, అలా మనం చేసిన మేనిఫెస్ట్ ఎప్పుడో ఒకటి వెనక్కి వచ్చింది అనుకోవాలి. లైక్ ఒకసారి చేసిన మేనిఫెస్ట్ అది ఇప్పుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చింది అనుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై వి స్టార్టెడ్ యూట్యూబ్, ఫ్యూచర్లో ఒక సినిమా తీయాలి, ఫ్యూచర్లో ఒక డైరెక్టర్ అవ్వాలి అనే థాట్తో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం కంప్లీట్లీ ఇప్పుడు చేస్తా కదా అనే థాట్లో నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్. టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, టు షో టు మై మామ్. అంటే నేను వెళ్ళే ప్రతి చోటికి వాళ్ళని తీసుకెళ్ళాను కాబట్టి ఐ వాంట్ టు రికార్డ్ మై మూమెంట్స్ అండ్ షో టు మై మదర్. దట్స్ ద రీజన్ వై వీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. వాట్ ఎవర్ ద టైం పర్మిట్స్, అంటే మనకి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే, ఎక్కడ ఎంత టైం దొరికితే అప్పుడు అంత వీడియో చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఆఫీస్ నుంచి 1:30కి వచ్చి 2:30కి midnight నేను సీత కలిసి వీడియో చేసిన రోజులు ఉన్నాయి. నేను I was trying to balance both job and my passion, but what happened now, most leaned towards my passion. Before that, what are the biggest challenges of being accountant అంటే, సో డెడ్లైన్స్ ఉంటాయి, డ్యూ డేట్స్ ఉంటాయి, మనం మార్చలేము, అండ్ దోస్ థింగ్స్ వోంట్ స్టాప్ అనమాట. అంటే అకౌంటింగ్ ఫీల్డ్లోకి ఎవరైతే వద్దామనుకుంటున్నారో వాళ్ళ కోసం డెఫినెట్లీ ఈ పార్ట్ అయితే మీరు స్కిప్ చేయకుండా వినండి. మీరు ఫ్యూచర్లో కార్పొరేట్ జాబ్స్ చేస్తే మేజర్గా మీరు ఫేస్ చేసేది ఏంటంటే, యూ విల్ హ్యావ్ డెడ్ లైన్స్. ఎవ్రీ మంత్ అండ్ క్లోజ్ అనేది ఉంటుంది, వేర్ యూ కెనాట్ టేక్ ఏ లీవ్. అంటే నెల మొత్తంలో ఒక 4 to 5 days దే ఆర్ మేజర్ అనమాట. ఆ 1 week ఏదైతే ఉంటుందో ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. It's not neither your manager hands, neither your company hands, because that the policies, that the government rules, regulations, ఏ కంట్రీకి మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటాయి, స్టాట్యుటరీ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. సో డ్యూ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ ఆర్ మ్యాండటరీ.
మీరు ఒక టైం టేబుల్కి స్టిక్ ఆన్ అవ్వాలి. అంటే యూ డోంట్ హ్యావ్ ఏ లగ్జరీ టు షఫల్ థింగ్స్. సో నేను ముందు వర్క్ చేసిన తర్వాత వెళ్తాను లేదా అలా ప్లాన్ చేసుకోవడం కుదరదు. సో యూ నీడ్ టు బీ ప్లాన్డ్. సో ఇఫ్ యు ఆర్ ఎ గాయ్, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ కెన్ ఆర్గనైజ్ థింగ్స్, అంటే నేను ప్లాన్డ్గా ఉంటాను, నా టైమింగ్స్ నేను అరేంజ్ చేసుకోగలుగుతాను, ఐ నో దట్ వెన్ ఐ కెన్ డూ ద థింగ్స్, అంటే ఇట్స్ యువర్ కప్ ఆఫ్ టీ. అలా కాదు ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, నాకు అకౌంటింగ్ ఇష్టమే కానీ ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ కూడా, నా కోసం యూట్యూబ్లో ఏదో నేను ఒక ప్యాషనేట్తో ఉన్నాను, నాకు ఇంకొక హాబీస్ లాంటివి ఉంటాయి అంటే ఇట్స్ బెటర్ టు రీకన్సిడర్. బీయింగ్ ఎన్ అకౌంటెంట్ ఈజ్ ఆల్వేస్, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా, బీయింగ్ ఎన్ అకౌంటెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇండియాలో నువ్వు ఎప్పుడైతే అకౌంటెంట్గా ఉంటావో ఇట్స్ దేర్ యూ హ్యావ్ ద మ్యాక్సిమం టైం. నాకు 15-20 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నా కానీ ఐ విల్ బీ ఎట్ ఎ లెవెల్ ఆఫ్ మేనేజర్. సో ఇట్స్ దట్స్ ఇట్. నేను కార్పొరేట్లో వర్క్ చేస్తున్నానంటే ఒక 10-15 years తర్వాత ఐ విల్ బీ ద మేనేజర్. నా లెవెల్ మేనేజర్ దగ్గర ఆగిపోతుంది. ఐ కెనాట్ బికమ్ మోర్ దాన్ దట్ ఆర్ ఎల్స్ ఐ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ దట్. ఒక కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక కంపెనీలో డైరెక్టర్ పొజిషన్లో ఉండాలన్నా, లేదా మోర్ దాన్ దట్ ఉండాలన్నా జస్ట్ అన్ అకౌంటెంట్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. వాట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్? సంథింగ్ UK CA అవ్వచ్చు, ECC అవ్వచ్చు, ఇండియా CA, CMA ఆర్ ఎల్స్ US CA, US CPA, ఏదో ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. దట్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరియర్ ఆన్ ఇట్. జస్ట్ నేను ఒక డిగ్రీ చేస్తాను, MBA చేస్తాను, ఫైనాన్స్ చేసి వచ్చి ఇలా ఉంటాను, దట్ టు GL అకౌంటింగ్. అంటే అకౌంటింగ్లో చాలా రోల్స్ ఉంటాయి, బట్ మేజర్లీ GL అకౌంటెంట్ ఆర్ AP ఆర్ AR. సో ఈ స్ట్రీమ్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే జస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ గైస్. లైక్ కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ ఓపెన్. సో వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ అస్ ఆఫ్టర్ 10-15 years తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దట్స్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. బీయింగ్ అన్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ దిస్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐఎమ్ హెడింగ్ టు నెక్స్ట్ అంటే ఐ విల్ బికమ్ ద మేనేజర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఐ కంప్లీట్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. నాకు ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ అయితే ఐ గెట్ ఏ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ద స్టఫ్. అంటే ఆపరేషన్స్లో నేను నా డెసిషన్ మేకింగ్ స్కిల్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. ఆల్వేస్ ఇట్స్ లెర్నింగ్ కర్వ్. ఎప్పుడైనా కానీ మనం చదువుకుంటూనే ఉండాలి. ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రొఫెషన్లో, ప్యాషన్లో, ఏదైనా కానీ యూ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ స్టఫ్. దట్స్ 100% షూర్. బట్ ఆఫ్టర్ 15 years వేర్ ఐఎమ్ గోనా బి, ఈ థాట్ ప్రాసెస్లోనే నేను వెళ్తున్నాను. ఐ నో దిస్ ఈస్ అ వెరీ హార్డ్ డెసిషన్ టు మేక్, బట్ తెలియదు ఇప్పుడు నేను తీసుకునే స్టెప్ ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమంది అపోజ్ చేస్తారో. బట్ యా, ఐ హావ్ డిసైడెడ్. సో మేబీ కార్పొరేట్ కథలు ఇంకొండవు మన ఛానల్లో, బట్ డెఫినెట్లీ నాకు ఏ ఆపర్చునిటీ వచ్చింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ప్యాషన్ ఐఎమ్ పర్సూయింగ్ అంటే ఐ ఆల్రెడీ రివీల్డ్ ఇన్ దిస్ వీడియో వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హ్యావ్, వై ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ని. సో వాట్ హ్యాపెన్ హియర్ అంటే I've made my choice. Somewhere there's an opportunity came up to me. ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం నేను చెప్పలేను, చెప్పకూడదు. If that we got succeeded in that, eventually you'll get to know, you'll see my name. So till that time you'll get the videos, you'll see me definitely in YouTube. Majorly you'll get a lot of filmy stuff in our channel soon. ఎక్కువ filmy stuff అయితే మీరు చూడబోతున్నారు. Till the time don't forget to subscribe our channel Mind Me. Anyways, thanks for watching this video and I hope మీకు హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. నేను చేసే మిస్టేక్స్ మీరు చేయకూడదు, లేదా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీరు నన్ను ఫాలో అవ్వాలని నేను అనట్లేదు. వాట్ అండ్ ఆల్ ద మిస్టేక్స్ దట్ హ్యాపెన్ టు మీ, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ గైస్ సో దట్ నాలాగా ఇంకెవరన్నా అవ్వకూడదనో, లేదా నేను ఎక్కడైతే ఆపర్చునిటీస్ మిస్ అయ్యానో మీరు మిస్ అవ్వకూడదనో. దట్స్ ఓన్లీ ద ఇంటెన్షన్ దట్ ఐ హ్యావ్. సో ఇదే ఇంకా చాలా ఎక్కువైపోతుంది, లెంతీ అయిపోతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్. అయిపోయి.